అది అది ఒక 2 రోజులు టూర్ వెళ్దామా? వాట్? చీచి, అపార్థం చేసుకోకు. ఏదో ఒక పుణ్యక్షేత్రం, షిరిడి, తిరుపతి ఇలా అన్నమాట. అండర్స్టాండింగ్ పెరగాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా, అందుకు. బాగా చెప్పానా? వింటుంది. ఓ అదే మీ టీం లీడర్ బాలు పెళ్లికి ఒప్పించమని చెప్పాడు. అలాగే మోహన్, మన కొత్త జర్నీ రేపటి నుంచే స్టార్ట్ అవబోతుంది. నువ్వు ప్రిపేర్డ్గా ఉండు, ఓకేనా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ శైలు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్స్ రా గోవిందు. పడింది బకరా బుట్టలో. సెకండ్ టాస్క్ లేదు, నా డ్రీమ్కి ఏ అడ్డు రాదు. పిక్నిక్ ప్లాన్ చేసావా? నీకు క్లినిక్ ప్లాన్ నేను వేస్తానుగా. వాట్ శైలు, ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, రిలాక్స్ అయిపోయావా? నో సార్, సెకండ్ టాస్క్ కోసం ఈగర్లీ వెయిటింగ్. దట్స్ ద స్పిరిట్. బట్ నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడగండి సార్. నీకు నిజంగా యూఎస్ బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలనుందా, లేక బాలు మీద పంతంతో చేస్తున్నావా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్నాను సార్. ఓ, మే కమింగ్ సార్? యా కమిన్ బాలు. ఏంటి సార్ రమ్మన్నారంట? త్వరగా చెప్పండి, అవతల చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే పిలిచా. మీరిద్దరూ టాస్క్ల విషయంలో పడి ఎక్కడ ఆఫీస్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పడతాయనో భయంగా ఉంది. అదేం లేదు సార్, రెగ్యులర్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి కదా, నో ప్రాబ్లం. అసలు ప్రాబ్లం నువ్వైతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయిలే. పర్పస్ లేకుండా ఇలా మీటింగ్ పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది సార్. నేను వెళ్తున్నాను. ఏ బాలు, 1 మినిట్. అసలు విషయం ఏంటంటే మీకు సెకండ్ టాస్క్ రేపే ఇవ్వబోతున్నాను. సో ప్రిపేర్డ్గా ఉండమని చెప్పడానికి పిలిచాను. థ్యాంక్ యూ సార్. ఈసారి మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. గుడ్. థ్యాంక్ యూ సార్. అవును, డిసప్పాయింటెడ్, బట్ అవుతాడు, అయ్యేలా చేస్తాను. ఆగు విందు, ఆగు. ఏంట్రోయ్ హీరోలా రెడీ అయ్యావు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? శైలుని టూర్కి ఒప్పించడానికి కదా? నో, మరి ఆల్రెడీ ఒప్పించేశాగా. నువ్వు సూపర్ రా. అవును, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే. ఇప్పుడా? ఇప్పుడు ఫ్లైట్స్ ఏం లేవు కదా? ఫ్లైట్ ఎందుకు? ఓ, బస్కి వెళ్తారా? కాదు, గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారేంట్రా? ఆయన సాయంత్రం నుండి ఇంట్లోంచి బయటికి, బయట నుండి ఇంట్లోకి తిరుగుతూ ఉన్నారు. ఎందుకో మరి, అడిగితే చెప్పరు. సర్ప్రైజ్ డి. కొంపదీసి ఈరోజు కొత్త సీరియల్ స్టార్ట్ ఉందా అండి? సర్ప్రైజ్ బ్రో. నీ సర్ప్రైజ్ నాకు తెలుసులే కానీ పాపం వాళ్ళకు కూడా చెప్పేసే. నీకు కూడా సర్ప్రైజే గోవిందు. ఏంటో ఆ సర్ప్రైజ్? నేనే. వెల్కమ్ శైలు, వెల్కమ్. థ్యాంక్ యూ మోహన్. నువ్వేంటి ఇక్కడ? మా ఇంటికి ఎందుకు వచ్చావు?
నువ్వే కదా బాలు, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళి మీ ఇద్దరు కలిసి ఉంటే కంపాటిబిలిటీ పెరుగుతుందని చెప్పావు. అయితే ఏముంది, ఎక్కడికో వెళ్లే బదులు ఇక్కడికే వచ్చి ఉంటే పోతుంది కదా అని ఇలా వచ్చేసాను. అంటే మా ఇంట్లో ఉంటావా? కాదు గోవిందు, పక్కింట్లో ఉంటుంది. మధ్యాహ్నమే రెంట్ కూడా కట్టేశా. అయ్యగారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? 1 గంట ఆగరా, అర్థమయ్యి చెప్తాను. చిన్నబాబు, ఈ సీన్ అంతా అయిపోయాక నన్ను నిద్ర లేపండి. ఇది కల్లో నిజమా అర్థం కావట్లేదు. అమ్మని, నా ప్లాన్ నాకే రివర్స్ చేస్తావా? ఇంకా ఆఫీస్లోనే కాదు, నా ఇంటి దగ్గర కూడా మనశ్శాంతి ఉండదు. నాకు కావాల్సింది కూడా నీకు మనశ్శాంతి దూరం చేయడమేరా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. హాయ్ వరుణ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హాయ్ జిల్లీ. అంకుల్, మీ పర్మిషన్ తీసుకోకుండా ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్ అంకుల్. పర్లేదులే బాబు, నేను మీ నాన్నకి మాటిచ్చాను. నీకు ఇక్కడ ఏ ఇబ్బంది కలగదు, ఓకేనా? థ్యాంక్ యూ అంకుల్. ఏంటన్నా నువ్వు అలా ఎలా ఒప్పుకుంటావు? అంటే ఈవిడ గారు ఇంకా రెగ్యులర్గా మన ఇంటికి వచ్చిపోతూ ఉంటుందా? తప్పే ఉంది గోవిందు, నువ్వు నేను ఈక్వల్ అయినప్పుడు శైలి కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా. నువ్వు నోరు మూసుకో. రే బాలు, నీకెలాగూ పెళ్లి విలువ తెలియదు. కనీసం మోహన్ విషయంలో అడ్డుపడకుండా ఉండరా చాలు. అది కాదు నాన్న. రెడీలే, ఇప్పటికే లేట్ అయింది, భోజన సంగతి చూడు. అలాగే అయ్యగారు. గోవిందు, దగ్గరగా ఉంటే మీ టామ్ అండ్ జెర్రీ వారు కూడా తగ్గిపోతుంది కదా. పద శైలు, భోంచేద్దాం. ఓకే దా. ఏంట్రా షాక్ లో ఉన్నావా? దేన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇదే నన్ను ఇరికించిందేంట్రా దేవుడా అని లోపల లోపల కుళ్ళు కుళ్ళి చేస్తున్నావా? నేనే విరికించాలనుకున్నాను. అబ్బా, నాటకాలా? నీ కుట్రలు కుతంత్రాలు నాకన్నీ బాగా తెలుసురా సుంటా. నీ పక్కింట్లోనే ఉంటాను కదరా, ఇంకా రోజు కాదు పూటకొక్కసారి గొడవ పడదాం. బాబు గారు భోజనం చేద్దరు కానీ రండి. ఇది జీర్ణించుకోవడానికే నీకు బోలెడంత టైం పడుతుంది. ఇంకా భోజనం ఏం చేస్తావులే, వెళ్ళి నీ ఆసనం, అదే బాలు ఆసనం చేసుకో. ఓ అవునా, గుడ్ టు హియర్ దట్ సార్. తప్పకుండా. యా, ఆల్వేస్ వెల్కమ్ సార్. ఓకే 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 యా, నెక్స్ట్ వీకా? ఓకే డన్ సార్. ష్యూర్ ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ సార్. సారీ, అర్జెంట్ కాల్, అందుకే మాట్లాడాల్సి వచ్చింది. నో ప్రాబ్లం సార్. ఇట్స్ ఓకే సార్. యా, కమింగ్ టు ద పాయింట్, మీరు సుధా కన్స్ట్రక్షన్స్ పేరు వినే ఉంటారు కదా? ఎస్ సార్, సిటీలోనే టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ కదా. ఎస్, ఇప్పుడు వాళ్ళు కొత్తగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని కూడా మార్కెట్లోకి తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఇవ్వబోతున్న సెకండ్ టాస్క్ కూడా దానికి సంబంధించిందే. ఏంటి సార్ ఇది? ఎప్పుడు అమ్మాయిల శారీస్, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటూ అన్ని అమ్మాయిలకు సంబంధించిన యాడ్స్ ఎందుకు తీసుకుంటారు? అబ్బాయిలకు సంబంధించినవి ఏమైనా తీసుకోవచ్చు కదా. అబ్బాయిలకు సంబంధించిన ఏమేముంటా టక్కుని చెప్పాలి. ఎందుకుండవు సార్? షర్ట్లు, ప్యాంట్లు, కదా, అర్థమైంది కదా? అయిందిలేండి. సంపాదన మగాళ్ళది, సోకులు ఆడవాళ్ళవి. ఎక్స్క్యూజ్ మీ, దేవుడు అందరినీ సమానంగానే సృష్టించాడు. కాకపోతే మా ఆడాళ్ళకి ఎక్స్ట్రాగా అందం కూడా ఇచ్చాడు, అంతే. అదొకటే కాదు, అన్నీ ఎక్స్ట్రాలే, పొగరుతో సహా.
మీ గొడవయ్యాక పిలవండి, వచ్చి టాస్క్ ఇస్తాను. సారీ సార్, కూర్చోండి కూర్చోండి ప్లీజ్. వాళ్ళు యాడ్ చేసి పెట్టమని అడగలేదు. దే నీడ్ హ్యూజ్ ప్రమోషనల్ ఐడియాస్. సార్ ప్రమోషన్ అంటే పబ్లిసిటీ అంతేగా? అఫ్ కోర్స్, ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత యాడ్ మేకింగ్ ఉంటుంది. బట్ అంతకంటే ముందే దే వాంట్ టు ప్రమోట్ దేర్ ప్రొడక్ట్స్. హౌ కెన్ వి హెల్ప్ దెమ్ సార్? సింపుల్. యాడ్ మేకింగ్ కాకుండా ఈజీగా పబ్లిక్లోకి వెళ్ళే న్యూ ఐడియాస్ వాళ్ళకి కావాలి. మీ ఇద్దరిలో ఎవరైతే బెస్ట్ ఐడియా చెప్తారో వాళ్ళే సెకండ్ టాస్క్ విన్నర్. ఓకే సార్, గాట్ యువర్ పాయింట్. సార్ దీనికి డెడ్లైన్ ఏమైనా ఉందా? యూ హ్యావ్ 2 days టైం. ఫస్ట్ ఎవరు ఐడియా ఇచ్చారని కాదు, ద బెస్ట్ ఐడియా ఇవ్వటం ముఖ్యం. షూర్ సార్, ఐ విల్. దిస్ టైమ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, క్యారీ ఆన్. త్వరగా ఏదైనా మంచి ఐడియా ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాం రా. సార్ ఐడియా వచ్చిందా? కాదు, వెయిట్ సార్. రేయ్, ఎక్కడికి రా? వాష్రూమ్కి రా. అక్కర్లేదు, కూర్చో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏ అమ్మమ్మో నానమ్మో ఫోన్ చేస్తే హోమ్ సిక్ అని ఏడుస్తూ కూర్చుందావునా? నీ బదులు కూడా నేనే వెళ్తాను. నువ్వు కూర్చుని ఐడియా ఆలోచించు. అసలు వీళ్ళేం చేస్తున్నారు? అమ్మో అమ్మో, ఈ ముగ్గురు కలిసి ఐడియాల మీద ఐడియాలు రాసిస్తున్నట్టున్నారు. ఇంకాస్తుంటే అడిషనల్ షీట్లు కూడా రాసిస్తారేమో. నా టీము ఉంది దేనికి? నా కర్మ. ప్లాన్ అదిరింది మేడం, సూపర్. చిన్నగా ఇలాంటి విషయాల్లో సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మన ప్లాన్స్ అన్ని రహస్యంగా ఉండాలి. ఇలా ఎక్సైట్ అయి బయట పెట్టకూడదు. ఎందుకు మేడం? ఎందుకంటే గోడలకి కాదు, తలుపులకి కూడా చెవులుంటాయి. అమ్మో అమ్మో, దీని వీపుకు కూడా కళ్ళున్నాయా? రే బాలు, ఇప్పుడు లోపలే ఉండిపోయావు. తప్పు నీదే అవుతుంది. క్యాజువల్గా వెళ్ళిపో. సింహాచలం, ఇదేం బాలేదు. సారీ మేడం, మీరు టీ తాగరు కదా. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. టిఫిన్లు టీలు కాదు సింహాచలం, మరి పిల్లి. మన ఆఫీస్లో దొంగ పిల్ల తిరుగుతుంది, దాని గురించి. మన ఆఫీస్లో పిల్ల? ఎక్కడ 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 ఎక్కడ? అయినా ఏంటి మేడం? ఊరుకోండి మేడం, మన ఆఫీస్లో పిల్లేంటి? నేను అసలు చూడనే లేదు. అరే నేను చూసాను సింహాచలం. ఇంతింత కళ్ళేసుకొని నా వైపే ఉరిమురిమి చూసింది. నా కళ్ళు గురించి మాట్లాడుకో. నువ్వే బాతుగుడ్లు లాగా ఇంతెంత కళ్ళేసుకుని తిరుగుతుంటావు. అయినా నా రూమ్ లో నా డోర్ దగ్గర నేను నిలబడితే నిన్ను చూస్తున్నట్టేనా? ఎక్స్క్యూజ్ మీ, నేనేం కాపీ క్యాట్ని కాదు, క్రియేటివ్ డైరెక్టర్ని. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? సార్, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కున్నాడని సామెత విన్నారా? విన్నాను. అయితే ఇప్పుడు అది మీరే. రే, నువ్వు నోరు మూసుకొని పో. సార్ టీ. అలాగే సార్, వస్తాను. చూడు, నీ తెలివితేటలు ఏమైనా ఉంటే నీ దగ్గరే ఉంచుకో. వీళ్లతో షేర్ చేసుకున్నావో వీళ్ళు కూడా నీలాగే తయారవుతారు. అదేంటి సార్ అలా అనేసారు? అసలు మా ఐడియా వింటే మీ దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు ఊర్లో
అలాగే బాలుగారు, మీరు వెళ్ళి గుమ్మడికాయ హల్వా చేసుకోండి. హల్వా ఇక్కడే ఉండు, నీకోసం కొద్దిగా తీసుకొస్తాను. వెళ్ళి పని చేసుకా. ఈ టాస్క్లో గెలవాలంటే క్రియేటివిటీ ఒక్కటే కాదు, కన్నింగ్ మెంటాలిటీ కూడా ఉండాలి. ఈ కల్పన దగ్గర నుండి దాని ప్లాన్ కనుక్కోవాలి, దానికంటే మించిన ప్లాన్ వేయాలి. అలా హిప్నటైజ్ చేసి హీరోయిన్ విలన్ దగ్గర నిజం చెప్పించేస్తుంది. దాంతో హీరో రిలీజ్ అయిపోతాడు. శుభం కార్డ్ అంతే. సూపర్ బ్రో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీని సినిమా తీస్తే 100 days గ్యారంటీ. ఊరుకోండి చిరబాబు, ఏముంది ఇందులో? ఎప్పటి నుండో వస్తున్న కథలు ఇవి. నో నో నో, ఇది నేను రాసుకున్న కదా. కాకరకాయం కాదు, ఇట్టాటి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మంత్రాలు, తంత్రాలు, ఆవాహనం, చేతబడి. చచా, ఇవి మంత్రాలు తంత్రాలు కాదుడి, దీన్ని హిప్నాటిజం అంటారు. ఈ టెక్నిక్తో మనుషుల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అవును ఢిల్లీ, ఇది ఒక రకమైన టెక్నిక్, నీకు తెలియదులే. ఏం కాదు, అవే ఇవి. కాకపోతే అక్కడ తెలుగులో మంత్రాలు అంటారు, ఇక్కడ ఇంగ్లీష్లో వేరే మంత్రాలు ఉంటాయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది డి. సరే అయితే ఇప్పుడు నిన్ను హిప్నటైజ్ చేయనా? ఏడ్చినట్టుంది. అసలు డౌటే వాడికైతే వాణ్ణి హిప్నటైజ్ చేస్తే వాడికెలా తెలుస్తుంది కదా? పోనీ నిన్ను చేయనా? నీకు దండం పెడతా బాబు, అదేదో చేసి వీడి పెళ్లి మీద ఉన్న విరక్తిని పోగొట్టు చాలు. హాయ్ హాయ్. ఏంటి అందరూ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు? వచ్చింది సుబ్బక్క. మీ మోహన్ గారు హిప్నాటిజం మీద కథ రాశారండి, దాన్ని సినిమాలో తీయాలంట. వావ్, మీరు కథలు కూడా రాస్తారా? ఏదో హిడెన్ టాలెంట్లే శైలు. ఇదిగో ఆ హిప్నటిజం ఏదో మీ శైలజ గారు మెచ్చి, దెబ్బకు గతం మర్చిపోతుంది, నాకు పట్టిన శని వదిలిపోతుంది. ఢిల్లీ రా వెళ్దాం. అమ్మయ్యా. ఏ వరుణ్, ఒక్క నిమిషం. మీరేంటి అవతల సీరియల్ స్టార్ట్ అయినా మీరు ఇక్కడే ఉన్నారు? అవును, అసలు ఈ రోజు సీరియల్లో మంచి ట్విస్ట్ ఉంది. ఏంటి వరుణ్, నా మీద కోపమా? నాకేం లేదండి, మీరే మేమెవరో మీతో మాట్లాడలేదని కండిషన్ పెట్టారంట కదా. అవునండి, అయ్యగారు ఆ రోజు ఎంత బాధపడ్డారో. రెడీలే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అసలు మీకు జరిగిన విషయం చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా కూడా నేను రివెంజ్ కోసం చేయడం లేదు. అమ్మాయిల వాల్యూ కానీ వాళ్ళ పెయిన్ కానీ తెలియకపోతే రేపు ఆ ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ అంతటి మీద పడుతుంది. అంకుల్, బాలు చిన్నప్పుడు మీ మాట వినకపోతే మీరేం చేసేవారు? వాడి స్కూల్ టీచర్కి కంప్లైంట్ చేసేవాడిని కదా. ఇప్పుడు ఆ టీచర్ని నేనే అనుకోండి అంకుల్. నిజమేనండి, మీ మాటల్లో అర్థం ఉందండి, ఆ ఆలోచనే నాకు రాలేదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ శైలజ్ గారు. ఇట్స్ ఓకే వరుణ్. చూడు, మీ అన్నయ్య మైండ్ సెట్ మారి మీ ఇంటికి మంచి అమ్మాయి వస్తే నిన్ను, బాలుని, నాన్నని బాగా చూసుకుంటుంది కదా. నిజమే. అవునండి, అచ్చం మీలాగే. అంటే నీలాంటి మంచి అమ్మాయి అనిలే అమ్మా. అయితే మీ ముగ్గురు ఆపరేషన్ లో నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. బాలు, నీ ఫ్యామిలీని కూడా నీకు ఇప్పుడు యాంటీ చేశారా? నేను సగం గెలిచినట్టే. రేయ్ బాలు, నీ టైం చాలా బాగుంది. ఆ సీల్ రాకస్ ఇంకా ఆఫీస్కి రాలేదు, అదొచ్చేలోపు
ఈ తింగర్ దాన్ని లైన్లో పెట్టి దాని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చేసావు? పంక్చువాలిటీనా? అవును సార్, నాకు టైం సెన్స్ చాలా ఎక్కువ. చిన్నప్పుడు స్కూల్లో కూడా నేను అడుగు పెట్టిన తర్వాత నన్ను చూసి బెల్ కొట్టేవారు. ఆ తర్వాత కాలేజీలో కూడా. చాలా ఆపాపు. వర్క్లో ఇంప్రూవ్ అవ్వాలంటే కేవలం టైం సెన్స్ ఉంటే సరిపోదు, వర్క్ సెన్స్ కూడా ఉండాలి. అది లేకే మీ శైలు మేడం చెత్త ప్లాన్స్ వేస్తుంది. నో సార్, సిటీలో ఉన్న అన్ని బ్యూటీ పార్లర్స్ ని ఒక్కచోట అక్యుములేట్ చేసి వాళ్ళ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ గురించి డెమో ఇవ్వడం అనేది చెత్త ప్లాన్ కాదు సార్. సర్లే, కాకి పిల్ల కాకి ముద్దు. ఇంతకీ కాకెవరు, కాకి పిల్లెవరు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. దీని టైమింగ్ తగలయ్యా, కాస్త ఆలస్యంగా రావచ్చుగా. ఏం జరుగుతుంది ఇక్కడ? పక్క టీం వాళ్ళతో నీకు మాటలేంటి? అది కాదు మేడం, బాలేదు సార్. ఏంటి నీ రుబాబు? ఇక్కడ నేను సీనియర్ ఆఫీసర్ని, నేను ఏ ఎంప్లాయ్తో అయినా కోఆర్డినేట్ అవ్వచ్చు. కోఆర్డినేట్ అవుతున్నాడో కూపీని లాగుతున్నాడో ఎవరికి తెలుసు? ఇది ఆల్సేషన్ డాగ్లా అన్ని వాసన పట్టేస్తుంది. నా ముక్కు బాగా పవర్ఫుల్ అండి. డౌట్ లేదు, ఇది ఏ తాయితో కట్టుకున్నట్టే ఉంది. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. హలో, ఏంటి కూపీ గీపీ అంటున్నావు? పక్కనున్న మ్యాటర్స్లో నేను అస్సలు తలదోచును. అవును, తల దూర్చరు, కానీ చెవి మాత్రం వేసుంచుతారు. చూడు, ఇది నా ఆఫీస్. నా ఇష్టం వచ్చిన చోట తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన ఎంప్లాయ్తో మాట్లాడతాను. నీకేంటి బాధ? ఏదో కొత్తగా జాయిన్ అయింది కదా, వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కనుక్కుందామని మాట్లాడుతున్నా అంతే. దానికే నీ ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాసేసుకోకు. వచ్చింది పెద్ద సిబిఐ ఆఫీసర్. ఎక్కడో ఏదో తేడాగా ఉందే. వాడేమడిగాడు? నాకు వర్క్ సెన్స్ ఉందో లేదో అని టెస్ట్ చేశాడు మేడం. అతగాడికి కామన్ సెన్సే ఉండదు. అతను నీ వర్క్ సెన్స్ గురించి అడిగాడా? ఇంకేమడిగాడు?